విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఆంగ్లాభిమానికి స్వాగతం సుస్వాగతం. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే ఆంగ్ల యజ్ఞం అనే కార్యక్రమానికి మీ అందరికీ గొప్ప స్వాగతం. ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూయస్. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూయస్ అంటే ఏంటి? కొనసాగుతున్న. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎలా చెప్పాలి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూయస్. పాస్ట్ అంటే ఏంటి? గతం. కంటిన్యూయస్ అంటే ఏంటి? కొనసాగుతున్న. పాస్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో కొనసాగుతున్న పనులు. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూయస్ అంటే కొనసాగుతున్న. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే భవిష్యత్తులో కొనసాగుతున్న పనులను ఎలా చెప్పాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఆంగ్ల యజ్ఞం అనే ఈ కార్యక్రమంలో టోటల్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని 3 లెవెల్స్గా విభజించడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ప్రతి లెవెల్లో 20 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్లో 20 క్లాసెస్ అయిపోయిన వెంటనే లెవెల్ 2లో కూడా 20 క్లాసెస్ ఉంటాయి. అలాగే లెవెల్ 3లో కూడా 20 క్లాసెస్ ఉంటాయి. టోటల్గా 60 క్లాసెస్. సో ఆంగ్లం పైన అద్భుతమైన అవగాహన కావాలంటే మీరు ఈ 60 క్లాసుల పైన మీరు అంటే పట్టు సంపాదించాల్సిందే. ప్రతి క్లాసు క్రమం తప్పకుండా మీరు చూడాలి. సో ఈ మొదటి లెవెల్లో గ్రామర్తో సంబంధం లేకుండా, గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం ఇంపాసిబుల్. కాకపోతే స్టార్టింగ్లోనే ప్రతి రూల్ ఇక్కడ అంటే గ్రామర్ పైన ఫోకస్ ఎక్కువ చేసినప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ భాష పైన ఇంట్రెస్ట్ రావాలంటే గ్రామర్ గురించి కొంచెం ఆలోచించకుండా రైట్ అయినా రాంగ్ అయినా మాట్లాడడం నేర్చుకోవాలి. సో లెవెల్ 2లో గ్రామర్ కూడా ఉంటుంది. ఈ లెవెల్ 1లో గ్రామర్తో సంబంధం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్పించే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ టెన్సెస్ నేమ్స్ కానీ పర్టికులర్ ఈ టాపిక్ అని నేమ్స్ లేకుండా జనరల్గా నేర్చుకుంటున్నాం. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ అంతే. ఇంకా ఇక్కడ ఏ టెన్స్ పేరు చెప్పట్లేదు మనం. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సూత్రాలు గోత్రాలు కాస్త పక్కకు పెట్టేసేయండి, గ్రామర్ని కాస్త పక్కకు పెట్టండి. మీకున్న గ్లామర్ తోటి ఇంగ్లీష్ మాట్లాడండి. గ్రామర్తో తర్వాత మాట్లాడదాం. చూద్దాం. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని తీసుకుంటాం. ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆమె అంటే షీ అనే సబ్జెక్టు తీసుకుంటాం. అతడు గురించి మాట్లాడేటప్పుడు అతడు అంటే హీ కాబట్టి హీని సబ్జెక్టుగా తీసుకుంటాం. వారి గురించి మాట్లాడినప్పుడు వారు అంటే దే కాబట్టి దేని సబ్జెక్టుగా తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక సబ్జెక్టు తీసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని సబ్జెక్ట్ అనుకుందాం. ఫస్ట్ మన గురించే, మీ గురించే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు అనుకుందాం. మీరు అంటే మీరేమనుకోవాలి? నేను అని మీరు అనుకుంటారు కదా. అంటే ఐ అనే సబ్జెక్టు తీసుకొని ఇప్పుడు జరుగుతున్న పనులను ఎలా చెప్పాలో చూద్దాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది? ఐ. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతము జరుగుతున్న పనులను ఇంగ్లీష్లో మీరు కనుక చెప్పాలనుకుంటే వాక్యంలో ఈ 3 హెల్పింగ్ వర్బ్స్లలో ఏదో ఒకటి ఉండాలి. అంటే యామ్, ఈజ్, ఆర్. ఈ 3 పదాలను హెల్పింగ్ వర్బ్స్ అంటారు, అంటే సహాయక క్రియలు. మీరు ఇండియా నుండి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని మీరు చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్పే వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత యామ్ లేదా ఈజ్ లేదా ఆర్, ఈ 3 సహాయక క్రియలలో ఏదో ఒకటి మీరు 100% వాడాల్సిందే. మరి యామ్ ఎప్పుడు వాడాలి, ఈజ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి అని మీకు చాలా సందేహాలు వస్తాయి కదా. చూద్దాం. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మరి వీ, యూ, దే, అలాగే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే సహాయక క్రియను తీసుకోవాలి, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. మరి హీ, షీ, హీ బదులు రాజు, షీ బదులు రాణి, ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే చూడండి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు జరుగుతున్న పనులను మీరు కనుక ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే
మీరు చెప్పబోయే వాక్యంలో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడిట్లో ఏది వస్తుందో ఆలోచించాలి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. చెప్పండి, ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? యామ్ వస్తుంది. మరి వి, యు, దే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది? ఈజ్. ఇవి మీరు చక్కగా నేర్చుకోవాలి. ఐ తర్వాత యామ్ వస్తుంది. వి, యు, దే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్ గానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చక్కగా నేర్చుకోవాలండి. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఒక వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని దానికి ఐఎన్జీ ఫామ్ ని యాడ్ చేయాలి. గో తీసుకున్నారనుకోండి, గో ప్లస్ ఐఎన్జీ ఫామ్ గోయింగ్. టేక్ అనే వర్బ్ తీసుకున్నారనుకోండి, ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి, అంటే టేకింగ్. వాచ్ అనే V1 తీసుకున్నారనుకోండి, అంటే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి, అంటే వాచింగ్. మీరు ఏ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకున్నా దానికి ఐఎన్జీ ఫామ్ ని యాడ్ చేయాలి. అంటే గోయింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, వాకింగ్ కానీ, టాకింగ్ కానీ, టీచింగ్ కానీ, క్యాచింగ్ కానీ, అంటే వర్బ్కు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. అంటే వర్బ్ యొక్క 4వ రూపాన్ని తీసుకోవాలి. చూడండి, వర్బ్ అనే పదంలో లెటర్లు ఎన్ని ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. వి, ఈ, ఆర్, బి. వర్బ్ అనే పదంలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4. వర్బును కూడా మనం 4 రకాలుగా విభజించవచ్చు. V1, V2, V3, V4. ఫర్ ఎగ్జాంపుల్ గో. 2వ రూపం వెంట్. 3వ రూపం గాన్. 4వ రూపం గోయింగ్. అంటే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. మీరు ఎన్ని లక్షల పనులు ఇప్పుడు చేస్తున్నా సరే, ఒక పని ఇప్పుడు జరుగుతుంది అంటే వర్బ్ యొక్క 4వ రూపాన్ని తీసుకోవాలి. ఇప్పుడు టేక్ అనే వర్బ్ ఉందనుకోండి, దీనికి 4వ రూపం ఏది? టేక్, టుక్, టేకన్, టేకింగ్. రైట్ అనే పదం ఉందనుకోండి, రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. అంటే ఇక్కడ రైటింగ్ తీసుకోవాలి. టేక్, టుక్, టేకన్, టేకింగ్ లో టేకింగ్ తీసుకోవాలి. గో, వెంట్, గాన్, గోయింగ్ లో గోయింగ్ తీసుకోవాలి. అంటే ఏ వర్బుని తీసుకున్నా 4వ వర్బు మాత్రమే తీసుకోవాలి. అంటే వర్బు యొక్క 4వ రూపాన్ని తీసుకోవాలి. ఎందుకు? జరుగుతున్న పనులు అని చెప్తున్నాం కాబట్టి. హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెయిన్ వర్బ్ 4వ రూపంలో ఉండాలి. చూద్దాం ఇప్పుడు. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ నౌ, అంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. వి వచ్చినప్పుడు ఆర్ అని హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వి ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, వారు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ, అతడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఆమె ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. చూశారా ఫ్రెండ్స్? అంటే ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఏ హెల్పింగ్ వర్బ్? యామ్, ఈజ్, ఆర్. ఈ మూడిట్లో మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఐ వచ్చినప్పుడు యామ్ తీసుకోవాలి. వి, యు, దే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ తీసుకోవాలి. హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ తీసుకోవాలి. రైట్. మెయిన్ వర్బ్ మాత్రం 4వ రూపంలో ఉండేటట్లు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పనులను మనం టక్కున ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అడుగుతుంటారు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీవీ చూసినప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారు. మీరు ఇట్లా టీవీ చూస్తున్నారు, మీ ఫ్రెండ్ వచ్చారు సడన్ గా మీ ఇంట్లోకి. నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగారు. అంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదండి. వాళ్లకు జవాబు చెప్పాలంటే మీ వాక్యంలో యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ఉండాల్సిందే. మరి ఈ 3 హెల్పింగ్ వర్బులలో ఏది ఉండాలి? మీ గురించి చెప్పేటప్పుడు మీరు ఐ అని సబ్జెక్టు చేత స్టార్ట్ చేస్తారు కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ అని చెప్పాలి. ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ. మీరు కాఫీ తీసుకుంటున్నారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నానని చెప్పాలి. ఐఎమ్ టేకింగ్ కాఫీ. లేదు, మీరు చెస్ ఆడుతున్నారనుకోండి, నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, నేను ఇప్పుడు చెస్ ఆడుతున్నాను అని చెప్పాలి. ఐఎమ్ ప్లేయింగ్ చెస్. మీరు ఇప్పుడు డిన్నర్ చేస్తున్నారనుకోండి, మీరు ఇట్లా డిన్నర్ చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది మీకు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. అప్పుడు మీరేం చెప్పాలి? నేను ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను అని చెప్పాలి. ఐ యామ్ టేకింగ్ డిన్నర్ నౌ. అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ వెంటనే ఈ 3 ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూసుకోవాలి. తర్వాత మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ లో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేటప్పుడు నేను వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ అనాలి, ఆమె వస్తుందంటే షీఈ్ కమింగ్ అనాలి, వాళ్ళు టీవీ చూస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ టీవీ అనాలి. ఓకే, మా నాన్న న్యూస్ పేపర్ చదువుతున్నారంటే మై ఫాదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అని చెప్పాలి. మా అమ్మ అన్నం వండుతుందంటే మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్ నౌ అని చెప్పాలి. ఓకే, మా చెల్లెలు చెస్ ఆడుతుంది అని చెప్పాలి, మై సిస్టర్ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ అని చెప్పాలి. సో ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది అంటే ఈ క్షణంలో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు చూస్తున్నప్పుడు కానీ జరుగుతున్న పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇదే సూత్రం. సబ్జెక్ట్ వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, అమెజాన్లలో ఏది వస్తుందో ఆలోచించుకోండి. మెయిన్ వర్బ్ యొక్క 4వ రూపాన్ని తీసుకోవాలి. ఇది నెక్స్ట్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరుగుతున్న పనులను ఎలా చెప్పాలి? పాస్ట్ అంటే గతం, పాస్ట్ గతం, కంటిన్యూస్ అంటే జరుగుతున్న పనులు. పాస్ట్ కంటిన్యూస్ గతంలో కొనసాగుతూ ఉన్న పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్స్ ఈ 2 ఉంటాయి, ఒకటి వాజ్, ఒకటి వర్. ప్రజెంట్ లో జరుగుతున్న పనులకేమో హెల్పింగ్ వర్బ్స్ 3 ఉన్నాయి, యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ లో కొనసాగుతున్న పనులను చెప్పాలంటే వాజ్ లేదా వర్ తీసుకోవాలి. చూద్దాం మరి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు తీసుకోవాలి, వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు తీసుకోవాలి మీరు ఆలోచన చేయండి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వాజ్. ఇక్కడ నేను ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వాజ్ అనే హెల్పింగ్ రాయడం మర్చిపోయాను. ఇక్కడ మీకు పక్కన 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ 3 స్టూడెంట్స్ని నేను కాసేపు అయినాక ప్రశ్నలు అడుగుతుంటాను. వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ చెప్పొచ్చు, కావాలని రాంగ్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు, మీరు గుర్తించాలి. ఇక్కడ నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలని ఏం రాయలేదు, నేను మర్చిపోయే వాజ్ రాయలేదు. కానీ మనం తప్పకుండా ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, పాస్ట్ కంటిన్యూస్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అలాగే హీ, షీట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా వాజే వస్తుంది. మరి వి, యు, దే వచ్చినప్పుడేమో వర్ వస్తుంది. వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. మరి ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ లో అంటే ఐఎన్జి ఫామ్ వాడాలి. వర్బ్ యొక్క 4వ రూపాన్నే వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా వర్బ్ యొక్క 4వ రూపాన్ని వాడాలి. అంటే V1 కు వర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతున్న పనులు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ వెంటనే వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ సెలెక్ట్ చేసుకోవాలి. వాజ్ ఎప్పుడు వస్తుంది, వర్ ఎప్పుడు వస్తుందో మీకు అద్భుతమైన అవగాహన ఉండాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. అలాగే హీ, షీట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు కూడా మై మదర్, మై ఫాదర్, మై సిస్టర్, రాజు, రాణి, ఇలా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. మరి వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వస్తుంది? వీ కానీ, యూ కానీ, దే కానీ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్, మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా వరే వస్తుంది. మరి మెయిన్ వర్బ్ అయితే ఎల్లప్పుడూ ఇంగ్ ఫామ్ ని కలిగి ఉంటుంది. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ ని ఏ సందర్భంలో వాడాలి ఫ్రెండ్స్ అంటే, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అడుగుతుంటారు అప్పుడప్పుడు, నీవు నిన్న ఆఫీస్కు రాలేదు లేదా నీవు నిన్న స్కూల్కు రాలేదు, నీవు నిన్న ఏం చేస్తుంటివి అంటారు ఫ్రెండ్స్. నేను నిన్న టీవీ చూస్తుంటి అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ వాచింగ్ టీవీ అంటారు. నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటి అంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్లా ఈ వాజ్ వర్లు వాడాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి. ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కి వెళ్తూ ఉంటి. మరి వీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వీ వర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, మేము నిన్న స్కూల్కి వెళ్తుంటిమి. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, మీరు నిన్న స్కూల్కి వెళ్తూ ఉండి. నెక్స్ట్, దే వర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే వారు నిన్న స్కూల్కి వెళ్తూ ఉన్నారు. హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే అతడు నిన్న స్కూల్కి వెళ్తూ ఉండే. షీ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే ఏంటి? ఆమె నిన్న స్కూల్కి వెళ్తుండే. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ కి పాస్ట్ కంటిన్యూస్ కి ముఖ్యమైన తేడాలు గమనిద్దాం. అంటే ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంటేనేమో అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. ఏదైనా ఒక పని గతంలో జరుగుతూ ఉండే అంటే వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. నేను ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ అనాలి. నేను నిన్న వెళ్తూ ఉంటే అంటే ఐ వాజ్ గోయింగ్ అనాలి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కి వెళ్తూ ఉంటే. చూసారా? వీఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం. వీ వర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే మేము నిన్న స్కూల్కి వెళ్తూ ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే నీవు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు. నీవు లేదా మీరు ఇప్పుడు వెళ్తుంటే యు ఆర్ వచ్చింది.
యు ఆర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే మీరు నిన్న స్కూల్కి వెళ్తూ ఉండిరి రైట్. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, వారు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, వారు నిన్న స్కూల్కి వెళ్తూ ఉండిరి. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్, హీ ఈస్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే అతడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే అతడు నిన్న స్కూల్కి వెళ్తూ ఉండే. షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే ఆమె ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. షీ వాస్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, ఆమె నిన్న స్కూల్కి వెళ్తుండే. ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని ఇప్పుడు చేస్తున్నప్పుడు అమెజాన్లలో ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను అంటే ఐ ఆమ్ వాచింగ్ టీవీ అనండి. ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అని చెప్పండి. నువ్వు గంట క్రితం ఏం చేస్తుంటివి, లేదా నిన్న ఏం చేస్తుంటివి, మొన్న ఏం చేస్తుంటివి, పోయిన వారం ఏం చేస్తుంటివి, పోయిన నెల ఏం చేస్తుంటివి, పోయిన సంవత్సరం ఏం చేస్తుంటివి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు కదా, ఐ వాజ్ అనాలి. మీ గురించి చెప్పేటప్పుడు ఐ వాజ్. మిమ్మల్ని ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు ఒక గంట క్రితం ఏం చేస్తుంటివి, నేను గంట క్రితం నిద్రపోతుంటే ఐ వాజ్ స్లీపింగ్ అనాలి. లేదు టెన్నిస్ ఆడుతుంటే ఐ వాజ్ ప్లేయింగ్ అనాలి. నువ్వు నిన్న ఏం చేస్తుంటివి, నిన్న సండే కదా అని ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నేను నిన్న టెన్నిస్ ఆడుతుంటే అంటాం, ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అనాలి. నువ్వు లాస్ట్ ఇయర్ ఏం చేస్తుంటే అంటే నేను లాస్ట్ ఇయర్ లండన్ లో పని చేస్తుంటే అని చెప్పాలి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్ అంటే గంట క్రితమే కాదు, 20 సెకండ్ల క్రితమే కాదు, 20 సెకండ్ల క్రితం చేస్తున్న పనులు చెప్పొచ్చు, 20 సంవత్సరాల క్రితం చేస్తూ ఉన్న పనులను కూడా చెప్పొచ్చు. డిడ్ యు అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం అంటే ఇక్కడ షెల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని కూడా తీసుకోవచ్చు. విల్ బీనే కాకుండా షెల్ బి కూడా వాడచ్చు. పిల్లలు కాస్త ఒక్క అడుగు వెనకేయండి బేట. రైట్. ఇక్కడ విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు, షెల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా వాడుకలో విల్ బి వాడుతున్నాం. షెల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని ఎక్కడ తీసుకోవాలి అంటే మనము ఐ ఉయి వచ్చినప్పుడు షెల్ బి వాడచ్చు, విల్ బి వాడచ్చు. ఇక్కడ విల్ బి మాత్రమే రాయడం జరిగింది. ఇక్కడ షెల్ బి కూడా అంటే ఇక్కడ ప్రజెంట్ లో అమెజాన్లు, పాస్ట్ లో వాజ్ వర్లు వచ్చాయి కదా, ఫ్యూచర్ లో షెల్ బి వాడచ్చు, విల్ బి వాడచ్చు. షెల్ బి ఎప్పుడు వాడాలి? ఐ వి ఈ రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు షెల్ బి వాడచ్చు, లేదా విల్ బి కూడా వాడచ్చు. కానీ మనం ఎక్కువగా విల్ బి వాడుతుంటాం కాబట్టి విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ ను మీరు ఏ సబ్జెక్ట్ చేతనైనా వాడచ్చు. షెల్ బినేమో కేవలం ఐ తర్వాత ఉయి తర్వాత మాత్రమే వాడాలి. రైట్. చూడండి, ఏ సబ్జెక్ట్ కైనా మీరు విల్ బి వాడచ్చు. ఐ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాను. నేను ఇక్కడ షెల్ బి కూడా వాడచ్చు అని చెప్పాను కదా. విల్ బి ప్లేస్ లో షెల్ బి పెట్టుకోండి. ఐ షెల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, నేను రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాను. నెక్స్ట్ రెండో సబ్జెక్ట్, వీ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో అనొచ్చు, లేదా వీ షెల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో అని కూడా అనొచ్చు. మేము రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాం అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి వాడచ్చు, షెల్ బి వాడచ్చు. కానీ షెల్ బి ఓన్లీ మొదటి రెండు సబ్జెక్ట్స్ తర్వాత మాత్రమే వాడాలి. ఐ తర్వాత ఉయి తర్వాత. ఈ సబ్జెక్ట్స్ తర్వాత ఓన్లీ విల్ బి వాడాలి. నెక్స్ట్ యు అనే సబ్జెక్టు తీసుకుందాం. యూ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, మీరు రేపు స్కూల్కి వెళ్తూ ఉంటారు. దే విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, వారు రేపు స్కూల్కి వెళ్తూ ఉంటారు. హీ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, అతడు రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. షీ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, ఆమె రేపు స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులండి. భవిష్యత్ అంటే ఇప్పుడు రేపటి నుంచా, నెక్స్ట్ ఇయరా, ఆఫ్టర్ 10 years అని మీకు డౌట్ రావచ్చు. 10 సెకండ్ల తర్వాత చేస్తున్న పనులను కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. ఓకే, టీవీ చూసిన వెంటనే మీరు న్యూస్ పేపర్ చదవాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక 5 minutes తర్వాత టీవీ చూడడం స్టాప్ చేసి 5 minutes తర్వాత న్యూస్ పేపర్ చదవాలని నిర్ణయం తీసుకున్నారు. నేను మీ అందరిని అడుగుతున్నాను, మీరు ఒక 5 నిమిషాల తర్వాత ఏమి చేస్తూ ఉంటారు అని నేను అడుగుతున్నాను. మీరు తెలుగులో ఏం చెప్తారు? నేను ఒక 5 నిమిషాల తర్వాత న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను అని చెప్పాలి. ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్. నేను లేదు నేను చెస్ ఆడుతూ ఉంటాను 5 నిమిషాల తర్వాత. ఐ విల్ బి ప్లేయింగ్. ఆడుతాను కాదు, ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్. రేపు సండే కదా, ఫ్రెండ్స్ అడుగుతుంటారు అప్పుడప్పుడు మిమ్మల్ని, రేపు సండే కదా మీరు రేపు ఏం చేస్తూ ఉంటారు అంటాం. నేను రేపు గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్ గేమ్స్. నేను రేపు ఒక కథ చదువుతూ ఉంటాను అంటాం. ఐ విల్ బి రీడింగ్ ఏ స్టోరీ టుమారో. నేను రేపు హోంవర్క్ చేస్తూ ఉంటాను అంటాం. ఐ విల్ బి డూయింగ్ హోంవర్క్ టుమారో. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అంటాం. చూడండి, నేను రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాం. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ టుమారో. సో ఇలా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతున్న పనులు, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో కొనసాగుతున్న పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ నోటెడ్ అయి ఉండాలి.
ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా మెయిన్ వర్బ్ మాత్రం 4వ రూపంలో ఉండాలి. అంటే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి 3 టెన్సెస్ కి ఏం తేడా ఉందో. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అంటే నేను నిన్న స్కూల్కి వెళ్తుంటి. ఐ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తుంటాను. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పని ఇప్పుడు చేస్తున్నానంటే ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. ఏదైనా ఒక పని గతంలో చేస్తుంటే అంటే వాజ్ అనాలి, ఐ వాజ్. ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తుంటే అంటే విల్ బి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అనాలి. గంట క్రితం చూస్తుంటే, లేదా నిన్న చూస్తుంటే, మొన్న చూస్తుంటే, పోయిన వారం చూస్తుంటే అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అనాలి. రేపు టీవీ చూస్తుంటే అంటే ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో అని చెప్పాలి. రైట్, నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను, ఇప్పుడు ఆడుతుంటే ఏమనాలి, ఐ యామ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నేను నిన్న టెన్నిస్ ఆడుతుంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను, ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. చూసారా, ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంటేనేమో ఐ అనే సబ్జెక్ట్ తర్వాత యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. గతంలో జరుగుతూ ఉన్న పనులకు ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఫ్యూచర్ లో జరుగుతూ ఉన్న పనులకు విల్ బి తీసుకోవాలి. అంటే ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ వచ్చినప్పుడు ప్రెసెంట్ లో ఐ యామ్, పాస్ట్ లో ఐ వాజ్, ఫ్యూచర్ లో ఐ విల్ బి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. నిన్న చూస్తుంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. రేపు టీవీ చూస్తుంటే ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం, మేము వీ ఆర్ వస్తుంది. మేము నిన్న వెళ్తుంటాం వీ వర్, మేము రేపు వెళ్తుంటాం వీ విల్ బి. చూడండి, సబ్జెక్ట్ ఏమో వీ. మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఏమనాలి, వీ ఆర్ గోయింగ్ నౌ. మేము నిన్న వెళ్తుంటే ఆర్ బికమ్స్ వర్, వీ వర్ గోయింగ్. మేము రేపు స్కూల్కి వెళ్తుంటాం వీ విల్ బి గోయింగ్. మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం, మేము అంటే వీ. ఇప్పుడు అంటే ఆర్, వీఆర్ టేకింగ్ లంచ్ నౌ, వీ ఆర్. మేము నిన్న లంచ్ చేస్తుంటే వీ వర్. ఇక్కడ ఇప్పుడు చేస్తుంటే ఇప్పుడు జరుగుతున్న పనులకు ఆర్ వస్తుంది, గతంలో జరుగుతున్న పనులకు వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, వీ వర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, వీ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు ఇప్పుడు లంచ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు లంచ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ యు అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు యు ఆర్ టేకింగ్ లంచ్ నౌ. మీరు నిన్న లంచ్ చేస్తుంటారు, యు ఆర్ టేకింగ్ లంచ్ ఎస్టర్డే. మీరు రేపు లంచ్ చేస్తుంటారు, యూ విల్ బి టేకింగ్ లంచ్ టుమారో. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దే ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ, దే ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. వారు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. దే వర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, పాస్ట్ కంటిన్యూస్. వారు నిన్న స్కూల్కి వెళ్తుండే. దే విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీఈస్ గోయింగ్ టు. హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ లో ఈజ్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి. అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు, హీ ఈజ్ వాచింగ్ టీవీ అనాలి. అతడు నిన్న టీవీ చూస్తుంటే హీ వాజ్, ఇప్పుడు చూస్తుంటే హీ ఈజ్, నిన్న చూస్తుంటే హీ వాజ్, రేపు చూస్తుంటాడంటే హీ విల్ బి. అతడు ఇప్పుడు డాన్స్ చేస్తుండే, హీ ఈజ్ డాన్సింగ్. నిన్న చేస్తుండే హీ వాజ్ డాన్సింగ్, రేపు చేస్తుంటాడు హీ విల్ బి. అంటే హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ గా జరుగుతున్న పనులకు హీ ఈజ్ అనాలి, గతంలో జరుగుతూ ఉన్న పనులకు హీ వాజ్ అనాలి, ఫ్యూచర్ లో జరుగుతూ ఉన్న పనులకు హీ విల్ బి అనాలి. షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె ఇప్పుడు అన్నం వండుతుంది. ఆమె అంటే సబ్జెక్ట్ షీ అనే సబ్జెక్ట్ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఈజ్, షీ ఈజ్ కుకింగ్ రైస్ నౌ. ఆమె నిన్న అన్నం వండుతుండే, షీ వాజ్ అనాలి. షీ వాజ్ కుకింగ్ రైస్ ఎస్టర్డే. ఆమె రేపు అన్నం వండుతూ ఉంటుంది, షీ విల్ బి కుకింగ్ రైస్ టుమారో. అంటే షీ ఈజ్, షీ వాజ్, షీ విల్ బి. అంటే ఫ్రెండ్స్, మీకు ఈ 3 కంటిన్యూస్ల పైన అద్భుతమైన అవగాహన రావాలంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఇదిగో ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు కదా, చూడండి వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూడండి. ఈ అబ్బాయి ప్రజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియస్తాడు. ఈ అబ్బాయి పాస్ట్ కంటిన్యూస్, ఈ అబ్బాయి ఏమో ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐ, వీ, యూ, దే, హీ, షీ, అలాగే ఇట్ అనే సబ్జెక్ట్ కూడా అనుకోండి. అంటే ప్రజెంట్ లో ఐ వచ్చినప్పుడు ఏమి హెల్పింగ్ వర్బ్ వస్తుందో మనకు నోటెడ్ అయి ఉండాలి. ఐ యామ్, పాస్ట్ లో ఏమొస్తుంది ఐ వాజ్, ఫ్యూచర్ లో ఏమొస్తుంది విల్ బి. అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకొని ప్రజెంట్ కంటిన్యూస్ లో ఏమొస్తుంది ఐ యామ్, పాస్ట్ కంటిన్యూస్ లో ఏమొస్తుంది వాజ్, ఐ వాజ్, ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఏమొస్తుంది విల్ బి. అంటే ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి. ఇవి నోటెడ్ కావాలి ఫస్ట్ మీకు. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వీ ఆర్, వీ వర్, వీ విల్ బి. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యు ఆర్, యు ఆర్, యూ విల్ బి. మెయిన్ వర్బ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా మెయిన్ వర్బ్కి ఎప్పుడు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. హెల్పింగ్ వర్బ్స్ మాత్రం మారుతున్నాయి. యు అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, యు ఆర్, యు ఆర్, యూ విల్ బి. దే అనే సబ్జెక్ట్ దే ఆర్, దే వర్, దే విల్ బి. హీ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, హీ ఈజ్, హీ వాజ్, హీ విల్ బి. షీ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, షీ ఈజ్, షీ వాజ్, షీ విల్ బి. చూద్దాం
ఈ అబ్బాయి ప్రజెంట్ కంటిన్యూస్, ఈ అబ్బాయి పాస్ట్ కంటిన్యూస్, ఈ అబ్బాయి ఫ్యూచర్ కంటిన్యూస్. నేను సబ్జెక్ట్ చెప్తాను బాబు, ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఐ వెంటనే ఏమొస్తుంది? am. పాస్ట్ కంటిన్యూస్ లో was. ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బి. అంటే ఐఎమ్ గోయింగ్, ఐ వాజ్ గోయింగ్, ఐ విల్ బి గోయింగ్. నెక్స్ట్ we వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆర్. పాస్ట్ లో were. విల్ బి. ఎస్. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆర్. పాస్ట్ లో were. ఫ్యూచర్ విల్ బి. యా. హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్. was. విల్ బి. విల్ బి. షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్. was. విల్ బి. ఎస్. మనం ఎంతసేపు ఐవు యూదే హీ షీట్లే కాకుండా రకరకాల సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి. కిరణ్ గురించి మాట్లాడుతున్నాం. కిరణ్ అంటే హీ కదా. కిరణ్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ లో కిరణ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ. కిరణ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుండు. పాస్ట్ కంటిన్యూస్ లో కిరణ్ వాజ్ గోయింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్ లో కిరణ్ విల్ బి గోయింగ్. కీర్తి అనుకోండి. కీర్తి అంటే షీ కదా. కీర్తి ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ అనాలి. కీర్తి వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే, నిన్న వెళ్తుండే. కీర్తి విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. ఇలా నేమ్స్ కాకుండా జనరల్ గా నా ఫ్రెండ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పాలి. నా ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా ఎవరైనా పర్లేదు. అబ్బాయి అయితే హీ అనుకుంటాం, అమ్మాయి అయితే షీ అనుకుంటాం. హీ అయినా షీ అయినా ఇప్పుడు జరుగుతుంటే ఈజ్ వస్తుంది కాబట్టి మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ అని చెప్పాలి. మా ఫ్రెండ్ నిన్న స్కూల్కి వెళ్తుండే. మై ఫ్రెండ్ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే. మా ఫ్రెండ్ రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. మై ఫ్రెండ్ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మై ఫ్రెండ్స్ ఆర్, ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే. మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. మా ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే. మా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. మై ఫ్రెండ్స్ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. మా ఫ్రెండ్స్ రేపు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఏం లేదండి, ఏదైనా ఒక పని ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పేటప్పుడు అమెజాన్లు గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరుగుతూ ఉండే ఒక పని చేస్తూ ఉంటే అని చెప్పేటప్పుడు వాజ్ లేదా వర్ వస్తుంది. ఫ్యూచర్ లో జరుగుతున్న పనులకు షెల్ బి వాడొచ్చు, విల్ బి వాడొచ్చు. షెల్ బిని కేవలం ఐ తర్వాత ఈ తర్వాతనే వాడాలి. ఎక్కువగా ప్రెసెంట్ గా వాడుకలో విల్ బి మాత్రమే ఉంది కాబట్టి నేను అక్కడ విల్ బి రాయడం జరిగింది. మరి ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళు ఎందుకున్నారని మీలో చాలా మందికి సందేహం రావచ్చు. మీకు ఈ టాపిక్ పైన అవగాహన రాగానే మీరు ఇంట్లో ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కలిసి ఇలా గ్రూప్గా ఫామ్ కాండి. లేదా మీరు స్కూల్ విద్యార్థులు లేదా కాలేజ్ విద్యార్థులు అయితే మీ ఫ్రెండ్స్ నలుగురు ఇలా గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా ప్రాక్టీస్ చేయాలి. బాబు ఈ వాక్యం చదువున్నాను. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. నువ్వు పాస్ట్ కంటిన్యూస్ లేపు. I was going to school yesterday. నువ్వు చెప్పు బాబు. ఐ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. కాస్త స్పీడ్ పెంచాలి బాబు. ఐ అయిపోయింది. వి అనే సబ్జెక్ట్ పైన చదువు. వి ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. We were going to school yesterday. వి విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. You are going to school yesterday. Yes. యు విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. దే ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. Yes. They were going to school yesterday. Yes. దే విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. హీ ఈస్ గోయింగ్ టు స్కూల్ నౌ. He was going to school yesterday. యు విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ నౌ. She was going to school yesterday. షీ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో. సో మీలో చాలా మందికి సందేహం కలగొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఒక స్టూడెంట్ ప్రజెంట్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వాక్యాలే వస్తాయి కదా, మరి పాస్ట్ కంటిన్యూస్ వాక్యాలు మిస్ అవుతున్నాడు కదా, ఫ్యూచర్ కంటిన్యూస్ వాక్యాలు మిస్ అవుతున్నాడు కదా అనే సందేహం మీకు వచ్చింటది. మీకంటే ముందే మీకు ఇలాంటి డౌట్స్ వస్తాయని ఊహించి ఈ ప్రోగ్రామ్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇలా ప్రాక్టీస్ చేసిన వెంబడే ఏం చేయాలి? విద్యార్థులు ప్లేసులు చేంజ్ చేయాలి. బాబు నువ్వు చివరికి వెళ్ళి బేటా, ఒక్క నిమిషం, నువ్వు చివరికి వెళ్ళు, నువ్వు రైట్ సైడ్ రా. ఎస్, చూసారా ప్లేసులు చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమయ్యాడు? ప్రజెంట్ కంటిన్యూస్. ఈ అబ్బాయి పాస్ట్ కంటిన్యూస్. ఈ అబ్బాయి ఫ్యూచర్ కంటిన్యూస్. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. చదువు బాబు. I am watching TV now. I am watching TV now. I was watching TV yesterday. Yes. I will be watching TV tomorrow. ఇలా ఐ చేత, దే చేత, హీ చేత, షీ చేత చదివిన వెంటనే మళ్ళీ ప్లేసులు చేంజ్ చేయాలి. ఎస్ చూశారు కదా. అంటే ఇది మూడో రౌండ్ లో అంటే ప్రతి విద్యార్థి కొత్త ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ప్రజెంట్ కంటిన్యూస్ వాక్యాలు చెప్పారు. రెండో రౌండ్ లో పాస్ట్ కంటిన్యూస్ వాక్యాలు చెప్పారు. మూడో రౌండ్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ వాక్యాలు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. ఇంగ్లీష్ లేపు. I am playing tennis now. I was playing tennis yesterday. Yes. I will be playing tennis tomorrow. ఈ అబ్బాయి ఏమంటుంది? బాబు ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నవ్ అని అంటున్నావు కదా. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నవ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? టెన్నిస్ ఆడుతూ ఉన్నాం. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అన్నావు. దీని అర్థం ఏంటి? నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే. నేను నిన్న టెన్నిస్ ఆడాను కాదు, ఆడుతూ ఉంటే. నువ్వు ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అన్నావు. దీని మీనింగ్ ఏంటి? నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటా. అంటే ఈయన ఏమంటుండే? ఇప్పుడు ఆడుతున్నాను. ఐ యామ్. నిన్న ఆడుతుంటే ఐ వాజ్ అన్నాడు. రేపు ఆడుతూ ఉంటా ఐ విల్ బి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఏంటివి ఫ్రెండ్స్? పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇవే వాక్యాలకి ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్స్ కి
అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఐఎమ్, వీటి తర్వాత నాట్ అనే పదం రాశారనుకోండి, ఈ వాక్యాలన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. నాట్, వెళ్తుంటే ఐఎమ్ గోయింగ్, వెళ్ళట్లేదంటే ఐఎమ్ నాట్ గోయింగ్. ఇక్కడ కూడా మీరు నాట్ రాసుకోవచ్చు. నాట్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనే పదం రాస్తే ఆ వాక్యాలన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, విల్ బీ ఉంది. దీన్ని నెగిటివ్ లోకి మార్చాలంటే విల్ నాట్ బీ, అంటే విల్ కి బీ కి మధ్యలో నాట్ అనే ఫామ్ ఉండాలి, నాట్ అనే వర్డ్ ఉండాలి. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏమో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అన్నాం, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. మరి వెళ్ళట్లేదంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఇంతకుముందు ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అన్నాం, ఐ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పాలి. ఇంతకుముందు ఏమన్నాం, ఐ విల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో, నేను రేపు స్కూల్కి వెళ్తూ ఉంటా, ఇప్పుడు వెళ్తూ ఉండను అని చెప్పాలి. ఐ విల్ నాట్ బి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ లోకి మార్చడం చాలా సులభం. ఎస్, చూడండి, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఒక పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ లోకి మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనే పదాన్ని యాడ్ చేస్తే ఆ వాక్యం నెగిటివ్ సెంటెన్స్ గా మారుతుంది. పాజిటివ్ నేర్చుకోవడమే కాస్త ఇబ్బంది, నెగిటివ్ సెంటెన్సెస్ చాలా ఈజీ అండి. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయడం. ఇప్పుడు చూడండి, అతడు వెళ్తుండు అంటేనేమో హీఈస్ గోయింగ్, వెళ్ళట్లేదంటే హీఈస్ నాట్ గోయింగ్. అతడు నిన్న వెళ్తుండే, హీ వాజ్ గోయింగ్ ఎస్టర్డే. అతడు నిన్న వెళ్తూలేడు, హీ వాజ్ నాట్ గోయింగ్. అతడు రేపు వెళ్తూ ఉంటాడు, హీ విల్ బి గోయింగ్. అతడు వెళ్తూ ఉండడు, హీ విల్ నాట్ బి గోయింగ్. ఆమె అనుకోండి, దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం, వారు ఇప్పుడు వెళ్తున్నారంటే పాజిటివ్, దే ఆర్ గోయింగ్. వారు వెళ్ళట్లేదు, దే ఆర్ నాట్ గోయింగ్. వారు నిన్న వెళ్తుండ్రు, దే వర్ గోయింగ్. వారు వెళ్తూ లేరంటే దే వర్ నాట్ గోయింగ్. వాళ్ళు రేపు వెళ్తూ ఉంటారంటే దే విల్ బి గోయింగ్. వాళ్ళు వెళ్తూ ఉంటారంటే దే విల్ నాట్ బి. అంతే, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినట్లే. ఇప్పుడు చూడండి, నేను పాజిటివ్ వాక్యాలు చెప్తాను, ఈ అబ్బాయిలు నేను చెప్పే పాజిటివ్ వాక్యాలను నెగిటివ్ లోకి మారుస్తారు. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. I am not watching TV now. చూసారా, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ అంటే ఈ అబ్బాయి ఏమన్నాడు, జస్ట్ నాట్ అనే పదాన్ని యాడ్ చేసి నా వాక్యాన్ని నెగిటివ్ లోకి మార్చాడు. ఐఎమ్ నాట్ వాచింగ్ అన్నాడు. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, ఇది ఒక పాజిటివ్ వాక్యం, దీన్ని నెగిటివ్ లోకి మార్చండి. ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఎస్, నాట్ అన్నాడు, అంతే. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. I will not be watching TV tomorrow. అంటే నేను రేపు టీవీ చూస్తూ ఉండాలి. షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ, దీన్ని నెగిటివ్ చెప్పు బాబు. She is not playing chess now. ఎస్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అనేది పాజిటివ్, షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అనేది నెగిటివ్. నెక్స్ట్, షీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. She was not playing chess yesterday. ఎస్, షీ వాజ్ ప్లేయింగ్ అంటే పాజిటివ్, షీ వాజ్ నాట్ ప్లేయింగ్ అంటే నెగిటివ్. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. She will not be Playing tennis tomorrow. యా, టెన్నిస్ కావచ్చు, చెస్ కావచ్చు, గేమ్ ఏదైనా సరే విల్ బి కి విల్ నాట్ బి అనాలి. ఇదండి పాజిటివ్ వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు. మనం ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ 3 టాపిక్స్ లో పాజిటివ్ ప్లస్ నెగిటివ్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఒక గ్రూప్ లో 3 మాత్రమే ఉండాలి, 4 మెంబర్స్ ఉండొద్దు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో మాత్రమే 4 ఉండాలి. ఒకరు ప్రశ్నలు అడగాలి, మిగతా 3 జవాబులు చెప్పాలి. సో మీలో చాలా మందికి సందేహం ఉంది 3 ఎందుకు ఉండాలి అని. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 3 ఎందుకు ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మీరు ఒక రౌండ్లో ప్రజెంట్ కంటిన్యూస్ ప్లేస్లో నిల్చోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరు పాస్ట్ కంటిన్యూస్లో ఒకరు ఫ్యూచర్ కంటిన్యూస్లో నిల్చున్నారు అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, అన్ని పాజిటివ్ వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి, చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవి స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలంటే ఐ ఊ యూ దే హీ షీట్ అనే సబ్జెక్ట్స్ మీకు ఆర్డర్గా వచ్చి ఉండాలి. ఐ ఊ యూ దే హీ షీట్, ఐ ఊ యూ దే హీ షీట్ అనే సబ్జెక్ట్స్ మీకు ఆర్డర్గా వచ్చి ఉండాలి. ఆర్డర్గా వచ్చి ఉంటేనే మీరు స్పీడ్గా ప్రాక్టీస్ చేయగలరు. మీరు ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడాలనే ఆకాంక్ష కనుక ఉంటే నేను చెప్పబోయే ఈ టెక్నిక్ని తప్పకుండా ఫాలో కండి. చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. చూద్దాం మరి ఈ అబ్బాయిలు స్పీడ్గా ప్రాక్టీస్ చేయగలరా లేదా. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను అనే వాక్యాన్ని మీ 3 ఎవరు వేగంగా చెప్తారో చూద్దాం. అంటే నువ్వు ప్రజెంట్ కంటిన్యూస్ చెప్తావు, నువ్వు పాస్ట్ కంటిన్యూస్ చెప్తావు, నువ్వు ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్తావు. ఐ తర్వాత 2వ రౌండ్లో వీ, తర్వాత యూ, తర్వాత దే, తర్వాత హీ, తర్వాత షీ. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఓకే, ఈ వాక్యాన్ని చెప్పాలి, షీ వరకు చెప్పాలి. చలో స్టార్ట్. I am watching TV now. I was watching TV yesterday. I will be going to school tomorrow. స్టాప్. ఈ అబ్బాయి వర్బ్ చేంజ్ చేశాడు, పర్వాలేదు, ఏదైనా ఒకటే వర్బ్ తీసుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్లో మాట్లాడే వ్యక్తి ఏ వర్బ్ అయితే తీసుకుంటాడో అదే వర్బ్ తీసుకోండి. సేమ్ వర్బ్ తీసుకుంటే మనం కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్బ్ చేంజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నవ్ అంటే మీరు ఇదే వర్బుని తీసుకోవాలి. లేదు, ఈ అబ్బాయి ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అన్నాడు అనుకోండి, ఇదే వర్బుని తీసుకోవాలి. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. మీకు అద్భుతమైన అవగాహన వచ్చినాక మీరు వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు.
ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అని చెప్పాలి మొత్తం. ఓకేనా బాబు, మీరు కూడా ఇలాగే చేయాలి. ఎస్ చెప్పండి బాబు. I am watching TV now. I was watching TV yesterday. I will be watching TV tomorrow. We are watching TV now. We were watching TV yesterday. We will be watching TV tomorrow. You are watching TV now. You are watching TV yesterday. You will be watching TV tomorrow. They are watching TV now. They were watching TV yesterday. They will be watching TV tomorrow. He is watching TV now. He was watching TV yesterday. He will be watching TV tomorrow. She is watching TV now. She was watching TV yesterday. She will be watching TV tomorrow. ఈ అబ్బాయిలు చాలా స్లోగా ప్రాక్టీస్ చేశారు, కానీ మీరు చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్గా అంటే ఇదిగో నేను చూపిస్తాను చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ కదా. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. అయిపోయింది కదా. ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఐ విల్ బీ వాచింగ్ టీవీ. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్ తీసుకోవాలి. వీఆర్ వాచింగ్ టీవీ నౌ, వీ వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, వీ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు యూ ఆర్ వాచింగ్ టీవీ నౌ, యూ ఆర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, యూ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. దే ఆర్ వాచింగ్ టీవీ నౌ, దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, దే విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, హీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, హీ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, షీ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేసులు చేంజ్ చేసుకోవాలి. ఒకసారి మీరు పాస్ట్లో ఉండాలి, ఒకసారి ఫ్యూచర్లో ఉండాలి, అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా పాజిటివ్లు ప్రాక్టీస్ చేయాలి, నెగిటివ్లు ప్రాక్టీస్ చేయాలి. మీరు అద్భుతంగా ఆంగ్లంలో మాట్లాడాలనుకుంటే ఈ టెక్నిక్స్ అందరూ ఫాలో కావాల్సిందే. ఈ రోజు క్లాసు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇట్లు సెలవు తీసుకుంటున్నాను. మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.